ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. నటుడిగా ఎంత ఎత్తుకు ఎదగొచ్చు. నటులుగా రాణించాలనుకుంటున్న వాళ్ళకి, నటులుగా రాణిస్తున్న వాళ్ళకి, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకుంటున్న యంగ్స్టర్స్కి, ప్రతి ఒక్కరికి ఓ గ్రేట్ ఇన్స్పిరేషన్గా నిలిచారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అవునండి, నిజంగా చిరంజీవి గారిని చూస్తూ ఉంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం ఈయనలో ఉన్న గొప్ప లక్షణమేమో అనిపిస్తుంది. అలాంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు నటుడిగా ఎంత ఎత్తుకు ఎదిగారో, ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించారో మనందరికీ తెలుసు. అంతటికంటే ఎక్కువగా ముఖ్యంగా ఓ మానవతా విలువలున్న వ్యక్తిగా ఆయన సేవా కార్యక్రమాలతో ఎందరో జీవితాల్లో కూడా వెలుగును పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సేవలను గుర్తించే భారతదేశ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే పద్మవిభూషణ్ అవార్డుని ఇచ్చి సత్కరించింది. నిజంగా ఇలాంటి అవార్డు మన చిరంజీవి గారికి రావడం తెలుగు వాళ్ళగా ప్రతి ఒక్కరికి గర్వకారణం. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ని అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా గర్వపడ్డ నేపథ్యం. అయితే ఎప్పుడైతే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డుని ప్రకటించారో ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, సన్నిహితులు, దేశం నలుమూలల చిరంజీవి గారు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రత్యేకంగా కలుసుకున్నవాళ్ళు, సోషల్ మీడియా ద్వారా విశ్వస్ని తెలియజేసిన వాళ్ళు ఎందరో. ఇలాంటి నేపథ్యంలో తాను ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకుని తన మామగారికి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో ఉపాసనా కొణిదెల ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. అందరూ విషెస్ చెప్పడం మాత్రమే కాదు, తన మామగారి కోసం తానే దగ్గరుండి ఓ గ్రాండ్ పార్టీని అరేంజ్ చేసింది. పైగా ఆ పార్టీకి ఎలాంటి వాళ్ళని పిలిచిందో, సెలబ్రిటీస్ని మాత్రమే కాదు రాజకీయవేత్తలను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ స్పెషల్ పార్టీకి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా హాజరై సందడి చేశారు. మరి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఉపాసన అరేంజ్ చేసిన ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మెంబర్స్, వీటందరితో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు, ఇటు కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు అందరూ హాజరై సందడి చేశారు. అంతేకాకుండా పలువురు రాజకీయవేత్తలు కూడా రావడం జరిగింది. అలా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారికి దేశం నలుమూల నుంచి ప్రశంసల జల్లు కురుస్తూ ఉంటే, మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసనా కొణిదెల మాత్రం తన మామగారు సాధించిన ఘన విజయాన్ని ఎంతో గొప్పగా, గర్వంగా చెప్పుకునే విధంగా ఓ గ్రాండ్ పార్టీని అరేంజ్ చేసి తాను బాగా ఎంజాయ్ చేసింది. ఏది ఏమైనప్పటికీ మెగా ఫ్యామిలీలో జరిగిన ఈ లేటెస్ట్ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ని చూసి మన మెగాస్టార్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని పెట్టేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.